హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్. ఒక స్పెషల్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఎప్పుడెప్పుడు స్కాన్ అవుతుందా, ఎప్పుడు ఫ్యామిలీలో రివీల్ చేద్దామని చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే గుడ్ న్యూస్ ఎక్కువ రోజులు హోల్డ్ చేయలేము. సో స్కాన్ లో అంతా బాగుంది అన్నారు కాబట్టి ఇంకా చెప్దామని అయితే డిసైడ్ అయ్యామన్నమాట. సో దానికి ఏంటంటే వీరుగారు ఒక ప్లాన్ అయితే వేశారనమాట. సో అందరినీ ఒక చోట గ్యాదర్ చేయడం కోసం లైక్ ఒక రీల్ ఒకటి ఉంది, ఫ్యామిలీ రీల్. అందరూ కూడా ఒక చోట గ్యాదర్ అవ్వాలి అనేసి కాల్ చేసి, డౌట్ రాకుండా, ఎందుకంటే అందరిని ఒక చోటకి రండి ఒకటి చెప్పాలంటే ఈజీగా గెస్ట్ చేస్తారు సంథింగ్ ఏదో ఉంది అని. అందుకని ప్లాన్డ్ గా చేశారనమాట. డౌట్ రాదు, 1% కూడా డౌట్ రాదు. ఎందుకంటే అసలు మేము కొద్దిగా కూడా రివీల్ అయితే చేయలేదు అనమాట. సిమ్టమ్స్ అవి ఏమీ చూడలేదు కాబట్టి ఐ హోప్ అసలు ఎవరిలో కూడా ఆ క్వశ్చన్ కూడా ఉంటుందని అయితే అనుకోవట్లేదు. సో డైరెక్ట్ గా వెళ్ళి అయితే రివీల్ అయితే చేయబోతున్నాం. డౌట్ రాకుండా ఉండడం కోసం మేము కూడా కొంచెం స్పెషల్ గానే రెడీ అయ్యాం అనమాట. లేదంటే సింపుల్ గా వేసుకుని వెళ్దును. సో వెళ్దాము. వెళ్ళిన తర్వాత చూద్దాం రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో. ఇది సంభవం ఏంటంటే మాకు స్పెషలే ఈ ప్రెగ్నెన్సీ కూడా చెప్పాలంటే. ఎందుకంటే ఫ్యామిలీలో 2 లాసెస్ అయిన తర్వాత ఇలా అంటే ఖచ్చితంగా వాళ్ళే మళ్ళీ పుడతారు అని చెప్పేసి బిలీఫ్ ఉంటుంది కదా. సో పాపైనా బాబైనా మళ్ళీ వాళ్ళు మా ఇంట్లో పుట్టినట్టే అనమాట. ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా కూడా బాగా జరగాలని బ్లెస్ చేయండి. సో వెళ్దామా, స్టార్ట్ అవుదాం. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. కాల్ చేస్తున్నాం, లిఫ్ట్ చేయాలి కదా. అక్క చర్చికి వెళ్తున్నావా? ఓకే ఓకే. అది మధ్యాహ్నము నువ్వు చర్చ్ అయిపోయిన తర్వాత ఒకసారి చిన్నబుజ్జి ఇంటి దగ్గర చిన్న ప్రమోషన్ రీల్ ఒకటి వచ్చింది. అందులో కనిపించారు, జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తే ఒక చిన్న షూట్ అవుట్ ఉంది, తీసుకుంటాను. ఎన్నింటికి వస్తావు మధ్యాహ్నం? నేను ఈ లోపే అక్కడ రావడానికి ట్రై చేస్తానులే. సరే అయితే రెడీ అయి ఉండమన్నా. అక్క మధ్యాహ్నము ఒక చిన్న రీల్ ఉంది అక్క, అందులో జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కనపడితే సరిపోతుంది. సో నువ్వు రెడీ 1 గంట టైంకి రెడీగా ఉంటే నేను వచ్చి ఆ రీల్ రికార్డ్ చేసుకుంటాను. పెద్ద బుజ్జిని కూడా రమ్మన్నాను. కాదు, మీ ఇంటి దగ్గరికి వస్తాం. స్నానం చేసేసాక లేదు, ఇది కొంచెం అవసరం లేదు, చేసేద్దాం. మాట్లాడిన అవసరం లేదు, ఆటోమేటిక్ అయ్యి వచ్చేస్తే మాట్లాడు. అది కనుక్కున్నాడే, కానీ అవి రేట్ ఎక్కువ అని క్వాంటిటీ చాలా తక్కువ ఉన్నాయి. నాటుకోళ్ళు ఎంత 30 కేజీ 2 కోళ్ళు 1600 ఎంత చెప్తున్నారు. అది 1400కి ఇస్తానంటున్నాడు. సరే అయితే రెడీ అవుదాం. అయితే చలో, లక్కీని కూడా రెడీ చేసేది. తగ్గేదేలే. మీరు మాట్లాడుకుంటుంటే మాట్లాడలేదు కానీ మళ్ళీ నిద్ర అసలే అవ్వదు. మళ్ళీ నిద్ర అసలే అవ్వదు. అనుకున్నాను కానీ ఇలా అనుకుంటాను నిద్ర నిజంగానే. అది కాదు.
అమ్మాయి వస్తుంది. అమ్మ రావాలి, అమ్మ రావాలి, అమ్మ పుట్టాలి, హాస్పిటల్ రావాలి. మళ్ళీ మా అమ్మ వస్తుంది అన్నమాట. యాక్చువల్గా అంటే మా అమ్మ పుట్టదు కానీ మా అమ్మే పుట్టాలి. మొన్నే అనుకున్నాను నేను ఎక్కువ కాదు అభిగాళ్ళగా వీళ్ళు ఒకరితో ఇది చేసేస్తే ఆడుకున్న ఫ్రెండ్స్ లేక చాలా ఫీల్ అయిపోయేవాడు. ఏదన్నా అంటే నేనే ఫ్రెండ్ అని. ఇప్పటికే ఇడితేనే పళ్ళాక అలాగే అనిపించింది. అంటే చాలా హెవీగా ఉందన్నమాట. ఇదేంటి ఫస్ట్ 2 months లో అంతలా హెవీగా ఉండదు కదా. మీన్స్ అయితే ఏం చేద్దాం అన్నారు అనమాట. ఏం చేద్దాం, చేయడానికి ఏముంది, 2 months ఓకే. కానీ మన వాట్సాప్లో మొత్తం ఎవరు లేరు. అప్పుడు మళ్ళీ స్కాన్ అయిన తర్వాత అంత నార్మల్ గానే ఉందన్నారు అన్నమాట. ఒకటి అడిగా కదా బాగా ఉన్నప్పుడు అప్పుడు తెలీదు క్యాజువల్ గానే అడిగాం. ప్రెగ్నెన్సీలో పిక్లో తీసుకున్నాం కదా. ఇది అది ఎక్కడ న్యూ ఇయర్ కి న్యూ ఇయర్ కే న్యూ ఇయర్ కే నైట్ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కడ తీసుకున్నా బాగా అడిగాం కదా. కానీ అప్పుడు తెలియదు. అప్పుడు 2 days తర్వాత తెలిసింది మాకు. Jan 6th క్లాస్ అటెండ్ అయిపోయింది. చాలా చేసావు కదా. దానికి ముందు కూడా క్లాస్ అటెండ్ అయ్యాను. అటెండ్ అయ్యి ఇప్పుడు ఒక రోజు బాగా నీరసం అనిపించింది అనమాట. ఇంకా చాలా నీరసం అనిపించింది అనమాట. ఏంటో హెవీగా ఉంది. ఈ వర్కౌట్స్ ఏమో చేసేస్తున్నాం ఎలా పడితే అలాగా. నాకు ఎంతో డౌట్ గా దేవుడు ఎలా చేసినా అలా ఉండదు. మాకు అదే భయం. వర్కౌట్స్ ఎలా పడతారో ఎగిరినా ఏమవుతుందో అని. ఇప్పుడు ఆగస్ట్ వస్తుందండి డెలివరీ మళ్ళీ. అప్పుడు జనవరిలోనే తెలిసింది, ఇప్పుడు జనవరిలోనే తెలిసింది. మనం అప్పుడు ఇళ్ళలో దిగిన తర్వాత ఇళ్ళలో దిగింది. వస్తుందా మార్చెట్టదా వీడియో ఉందని చెప్పి రమ్మన్నాడు. ఎప్పుడే వచ్చానన్నా నేను అన్నాను కదా. ఇక్కడే ఉన్నారు. ఏంటంటే అది ఇక్కడ ఉన్నాడు. స్కాన్ చేయించుకున్నాను. 3 ఇంకా దాటలేదు. 2 రోజులు 3 ఎక్కడ వస్తుంది. బంగారం నగలు గట్ట వేసుకుని ఏంటంటే అవుతున్నామని చెప్పడానికి. అప్పటికి వస్తుంది.